నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద పసుపు మార్కెట్గా పేరొందిన దుగ్గిరాల మార్కెట్ యార్డు కళతప్పుతోంది. ఎగుమతులు ఆశాజనకంగా లేనందువల్ల విపణిలో విక్రయ సందడి తగ్గింది. ఏటా సీమ జిల్లాల నుంచి దుగ్గిరాలకు పోటెత్తే పసుపు ఈసారి మహారాష్ట్రకు తరలిపోయింది. గతేడాదితో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగినా నింగినట్టిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ధర నిలకడగా కొనసాగుతున్న పసుపు మార్కెట్లో ఉత్సాహభరితమైన వాతావరణం లేకపోవడం కర్షకులను నిరాశకు గురిచేస్తోంది. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు రాష్ట్రంలోనే అతిపెద్దది. కోస్తా జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మార్కెట్కు సరుకు వస్తుంది. ఏటా కొత్త పసుపు కొమ్ముల రాకతో కళకళలాడే మార్కెట్ ఈసారి కాస్త కళతప్పింది. రైతుల సందడి ఇక్కడ కనిపించడం లేదు. ధర కూడా ఆశాజనకంగా లేదు. నిరుడు కంటే 2000 దాకా ధర పెరిగిన సాగు ఖర్చులతో పోల్చితే అది సరిపోదని రైతులు చెబుతున్నారు. మార్కెట్ మందం అంటే రైతుకి గిట్టుబాటు అవ్వదు. ఈ రేటు మీద మరి రైతు ఏదైనా కానీ అప్పులు కూరుకుని ఉన్నాడు. రేటు పెరుగుద్దని ఊళ్ళు ఆశపం అనుకుంటున్నా కానీ రేటు పెరిగే వాతావరణం కనపడతలేదు. ఇప్పుడు అది ఎప్పుడు పెరుగుద్ది అనేది వాళ్ళకి ఏదైతే ఈ సిండికేట్ ఈ వ్యాపారస్తులు కొనుక్కులు లోన్ పెట్టినారు కదా, ఈ ఏరోసులు పెట్టిన వాళ్ళకి ఉపయోగపడుద్ది, రైతుకు ఉపయోగపడదు. రేటు పెరగలేదంటే సిండికేట్ అయ్యే పెరగలేదు. రేటు అధికార దృష్టి ఎవరు చెబుతారు? ఎవరి కాదు నాకెందుకని పోవడం కాదు. కరెక్ట్ 7,200 కింద మాకు గిట్టదండి. 8,000 పైన పడాలి. ఈ ఎక్స్పోర్ట్ లేదంటున్నారు, ఇంకా తక్కువ అండి. అప్పుడు ఏడే కొద్ది పర్వాలేదు. పసుపు సాగుకు ఎకరానికి 1,00,000 వరకు ఖర్చవుతోంది. దిగుబడులు ఆశించిన మేర రావడం లేదు. 2010లో 16,000 దాకా వెళ్లిన ధర నేటి వరకు రైతు కళ్ల చూడలేదు. 2012 నుంచి 2014 దాకా క్వింటా పసుపు 5,000 మించలేదు. ఈసారైనా ధర పెరగకపోతుందా అని కర్షకులు సాగు చేస్తూనే ఉన్నారు. అయితే ఏడాది ధర కాస్త మెరుగుపడి 7,000 దాకా పలుకుతున్నా రైతులు ఆనందంగా లేరు. సగటున 8 నుంచి 9,000 వస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందనేది కర్షకుల మాట. రైతుకి గిట్టుబాటు ఏమవుతుందండి? పసుపు ఖర్చులు మొత్తం లేబర్ ఖర్చు కానీ ఏదైనా చూసుకుంటే ఎకరానికి వచ్చి 50,000 చాలవండి. ఎకరానికి 1,00,000 రూపాయలు, యావరేజ్ 10 పుట్టేళ్ళు ఎక్కువ. పసుపు మాత్రం సర్వదండగా ఒక 4-5 సంవత్సరాల క్రితం కింటా 16,000 అమ్మింది. ఎంతసేపు ఆ రేటు వచ్చింది అని చెప్పి దానికోసం ఏంటి తప్ప నిరుటి మీద ఏడు కొంచెం పర్వాలేదు. నిరుడు 10,000 అమ్మింది పుట్టి. ఒక ఎకరన్నర 50,000 కౌలు, 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. అయితే గిట్టుబాటు మాకు కాదు. పెరిగిద్ది అనుకుంటున్నాం కానీ పెరగటం లేదు, ఏం లేదు. మాకు 8,000 9,000 అయితే మాకు ఏమైనా గిట్టుబాటు అయింది కానీ లేకపోతే మాకు గిట్టుబాటు కాదు. వ్యాపారస్తులనే పోపిస్తున్నారు కానీ రైతులు 10 రోజులు వచ్చి నుంచి వస్తున్నాం కానీ తిప్పుతున్నారు కానీ వ్యాపారస్తులే అమ్ముకుంటున్నారు ఎక్కువ. దుగ్గిరాల మార్కెట్ గతంలో బాగానే నడిచింది. ఇతర ప్రాంతాల నుంచి సరుకు అధికంగానే వచ్చేది. కానీ ఇటీవల కాలంలో దళారీల పాత్ర ఎక్కువైపోయింది. లైసెన్సులు లేని 20 మంది కూటమిగా ఏర్పడి సిండికేట్ వ్యాపారం చేస్తున్నారు. దొడ్డిదారిన యార్డులోకి ప్రవేశించి వేలంపాటలను మొక్కుబడి తంతుగా సాగిస్తున్నారు. వారడిగిన ధరకు ఇవ్వకపోతే వేలంపాటలో అంతకు మించి ఎక్కువ ధర రాదని రైతును బెదరగొడుతున్నారు. ఈ కారణాల వల్లే ఎప్పుడూ కనీసం 200 మందికి పైగా వచ్చే రాయలసీమ రైతులు ఇప్పుడు 25 మంది కూడా రావడం లేదు. అటు నిరుడు కంటే ఆదాయం ఎక్కువ వచ్చిందంటున్న అధికారులు త్వరలో మార్కెట్ యార్డును ఆన్లైన్ చేస్తున్నందువల్ల రైతులకు మంచి ధర దక్కుతుందంటున్నారు. మా యార్డుకి సంబంధించి మార్కెట్ కమిటీ ఆదాయం లాస్ట్ ఇయర్ 2,50,000 క్వింటాలు మాత్రం వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం 3,50,000 క్వింటాలు వచ్చిందండి. దీని మీద ఆదాయం కూడా 1 కోటి రూపాయలు ఎక్కువ పెరిగింది. ఈ పసుపు మీద మొత్తం లైసెన్స్ హోల్డర్స్ 60 మంది ఉన్నారండి. కానీ కొనే రోజు వచ్చి వ్యాపారస్తులు 10-15 మంది ఉన్నారండి. కొంత ఏంటంటే బహిరంగ వేలంలో వ్యాపారస్తులు రైతులు ఒకే చోట ఉండటం వల్ల చూసే వాళ్ళకి కొంత సిండికేట్ అయ్యేస్తున్నారు అనే ఒక దృక్పథం ఏర్పడుతుంది. దీని గురించి కూడా గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఆలోచించి ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నామండి. దీనివల్ల కొంత సిండికేట్ ఆగిద్ది, కొంత రైతులకి మేలు జరిగిద్ది. ఇదివరకటితో పోలిస్తే ధరల్లో కొంత నిలకడ కనిపిస్తున్నా రైతులు ఆశించిన విధంగా పెరుగుదల లేదంటున్నారు వ్యాపారులు. 2-3 నెలల్లో క్వింటాలకు 1,000 రూపాయల నుంచి 1,500 వరకు అదనంగా వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఎక్స్పోర్ట్ వచ్చేకి ఈ సంవత్సరం కూడా పర్వాలేదు. ఇంతవరకు మెయిన్గా దుబాయ్ను బంగ్లాదేశ్ ఎక్కువ వెళ్తున్నాయి. అదే అట్లా కంటిన్యూగా ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా ఉంటుందని అభిప్రాయం ఉన్నాం. కాకపోతే నార్త్ సైడు మన యూపీ ఎంపీ డిమాండ్ కొద్ది తక్కువగా ఉంది. దుగ్గిరాల పసుపు వచ్చేకి డిమాండ్ మిగతా సెంటర్స్ మీద మనం క్వింటాల్కి 1,000 నుంచి 1,500 రూపాయలు తక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది.
దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అనేక రైతులు కూడా అనేక మాట మనం చెప్పడం జరిగింది. పసుపు నాణ్యతని మనం సరిగా చేయలేకపోతున్నాం దుగ్గిరాల మార్కెట్. మనకి దానివల్ల మన దుగ్గిరాల పసుపు డిమాండ్ కూడా చాలా తక్కువలో ఉంది. క్వాలిటీ పసుపు మంచి డిమాండ్ ఉంది. సంవత్సరం అంతా కూడా 7,000 రూపాయలకి ఏ రోజు తక్కువ మంచి ధర వచ్చింది రైతులకి. 2012 నుంచి పెట్టుకున్న స్టాక్ ఇంకా మా నిల్వలు ఇక్కడ వేర్ హౌస్ కోల్డ్ స్టోరేజ్లో దుగ్గిరాల ప్రాంతంలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ నిల్వలు సుమారుగా మాకు తెలిసిన మేరకు 8 లక్షల బస్తాల దాకా ఉంటుందని ఒక అంచనా ఉంది. ఆ పాత నిల్వలు అమ్మే సమయానికి మార్కెట్ ఏమైనా ఒడిదుడుకులు ఉండొచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. దుగ్గిరాల యార్డులో వ్యాపారులు హమాలీల మోసాలపై అధికారులు దృష్టి సారించాలి. లైసెన్సులు కలిగిన వారే కొనుగోళ్లు చేసేలా చర్యలు చేపడితేనే ఇటు యార్డుకు అటు రైతులకు మేలు జరిగేది.